మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సాయంత్రం పూట కుక్క అనేది పిల్లవాడు ఆడుకుంటుండగా వచ్చిందంటండి. ఫస్ట్ తల మీద పట్టిందండి, కన్ను పైన పట్టేసేసి పైకి లేపి కిందకేసింది. ఆ తర్వాత పిక్కను పట్టుకుంది. ఆ తర్వాత ఇంకో కాలు పిక్కను పట్టుకొని ఈడ్చుకెళ్ళిపోతుంటే మరి కుక్కలయ్యా నా ప్రాణాలు. 10 కుక్కలున్న చోటకి వెళదామంటే భయం వేస్తుంది వాళ్ళ. నమస్తే. ప్రస్తుతం మనం పొన్నూరు టౌన్ వెల్లలూరు గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో తాడిశెట్టి కార్తిక్ అనే బాలుణ్ణి ఒక కుక్క వాళ్ళ ఇంటి ముందే అత్యంత దారుణంగా దాడి చేసి చంపేసింది. 20 రోజులు ఆ బాలుడు తర్వాత తీవ్ర గాయాలతో బాధపడుతూ తను చనిపోయాడు. ఎంత దారుణంగా ఆ కుక్క అటాక్ చేసిందంటే మరీ ఇంటి ముందే అందరూ చూస్తుండగానే తల మీద, బాడీ మీద, ఆ కాళ్ళ మీద రకరకాల ప్రాంతాల్లో దాడి చేసి పక్కన వాళ్ళు పట్టి లాగుతున్నా కూడా ఆ కుక్క వదలలేదంట. చివరికి ఒక బైకుని తీసుకొచ్చి గుద్ది మరీ ఆ కుక్కని ఆ బాలుడి నుంచి విడిపించారు. అప్పటికే ఆ బాలుడికి ఒంటి నిండా చాలా దారుణమైన గాయాలయ్యాయి. గతంలో చూసుకుంటే ఈ మధ్య కాలంలో గుంటూరులో స్వర్ణభారతి నగర్లో ఐజక్ అనే కుర్రాడు 4.5 ఏళ్ళే ఉంటాయి ఆ బాబుకి కూడా. స్కూల్ నుంచి వస్తుంటే, ఆ సండే స్కూల్కి వెళ్ళి వస్తుంటే సాయంత్రం వేళ ఒక కుక్క మెడ మీద కొరిసికి చంపేసింది. ఆ తల్లిదండ్రుల వేదన ఆ రోజు చూడాలి, గుండె తరుక్కుపోయింది. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి కూడా అంతే ఉంది దాదాపు. ఈ ఊర్లో గతంలో ఎప్పుడు కూడా ఇలా కుక్కలు లేవని ఈ గ్రామస్తులు చెప్తున్నారు. అధికారులను అడిగితే మాత్రం అధికారులు మాకు కుక్కల్ని పట్టడానికి, సంతాన నియంత్రణ చేయడానికి సమస్య లేదు, కానీ జంతు ప్రేమికులు అడ్డొస్తున్నారు, ఈ జంతు ప్రేమికులు ఈ స్వచ్ఛంద సంస్థలు అడ్డొస్తున్నాయి, అందుకే మేము దీని మీద సరైన యాక్షన్ తీసుకోలేకపోతున్నాం అని చెప్తున్నారు. ఇక్కడ చూస్తే ఇక్కడ గతంలో ఎప్పుడు ఇలాంటి కుక్కలు లేవు, ఎక్కడి నుంచి వచ్చాయి, వేరే ప్రాంతం నుంచి ఇక్కడ వదిలిపెడుతున్నారా అని చెప్పేసి గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆ బాలుడి విషయంలో ఏం జరిగింది, పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం మనతో పాటు వెల్లలూరు గ్రామ సర్పంచ్ మల్లికార్జునరావు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మీ ఊర్లో పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పేసి అక్కడ ఉన్న జనాలందరూ చెప్తున్నారు. బయటికి రావాలంటే భయంగా ఉంది. రీసెంట్గా కార్తిక్ అనే కుర్రోడిని కుక్క దారుణంగా అటాక్ చేసి చంపేసింది. సార్, ఏంటి ఊర్లో పరిస్థితి ఎలా ఉంది? ఊళ్ళో పరిస్థితులు అయితే చాలా దారుణంగా ఉన్నాయండి. ఈ కుక్కల మీద ప్రజలు చాలా ఆందోళనకరంగా ఉన్నారు. గత నెల 22వ తారీఖు నాడు తాడిశెట్టి కార్తీక్ అనే 4.5 సంవత్సరాల కుర్రాడినండి బాగా కుక్కలో లాక్కొని వెళ్ళిపోయినాయి. దారుణాతి దారుణమైన విషయం. అతను ఎమ్మటే వెళ్ళి వ్యాక్సిన్ చేయించుకున్నారు. 11 సార్లు వ్యాక్సిన్ వేయించుకున్నా కానీ అతనికి ర్యాబీస్ అనే వ్యాధి సోకిందని గత శనివారం రోజు ర్యాంబో హాస్పిటల్కి తీసుకెళ్లారండి. అక్కడ 1,60,000 దాకా ఖర్చు అయింది. అయినా వాళ్ళు ఏమీ చెప్పలేకపోయారు. తీసుకెళ్ళిపోమంటే తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. తీసుకొస్తే ఆదివారం రోజు మార్నింగ్ కుర్రాడు చనిపోయాడు. అంటే ఆదివారం రోజు జాయిన్ చేసుకున్నారు, సోమవారం మార్నింగ్ చనిపోయాడు. తర్వాత గ్రామంలో ఏ వీధికి వెళ్ళినా కుక్కలు విపరీతంగా ఉన్నాయి. పెద్దలే భయాందోళనకు గురవుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో మేమేదన్నా కంప్లైంట్ చేస్తే ఎంపీడీఓ గారు కానీ లేకపోతే మండల అధికారులకు కానీ ఎవరికైనా కంప్లైంట్ చేస్తే మనమేమీ చేయలేము. వాటిని పట్టి వ్యాక్సిన్ ఇచ్చి వదిలిపెడతామే. చట్టాలు కానీ, న్యాయస్థానాలు కానీ, ప్రభుత్వం కానీ ఏమీ చేయలేకుండా ఉంది. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ మనం ఎదుర్కొంటున్నాము, ఇబ్బందికర సిచ్యువేషన్ని. మా గ్రామంలో అయితే దాదాపు 400 కుక్కలు సంచరిస్తున్నాయండి. ప్రక్క గ్రామాల నుంచి కూడా తీసుకొచ్చి మా గ్రామంలో వదిలిస్తున్నారు. మేము కూడా పట్టించి తీసుకెళ్ళి ప్రక్క గ్రామాల దగ్గర లేకపోతే రోడ్ల మీద వదిలిపెడతాం తప్పితే దీనికి చేయగలిగిన విషయం అంటూ ఏమీ లేదు. కాబట్టి ఈ విషయమై అంటే స్వచ్ఛంద సంస్థలు కానీ లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా కానీ కుక్కల్ని చంపొద్దనే విషయం అయితే చెప్తున్నారు. మరి కుక్కలయ్యా నా ప్రాణాలు. మనుషులు ప్రాణాలు హరించుకుపోతుంటే ఏమీ పట్టనట్టు ఉండారు ఈ న్యాయస్థానాలు కానీ, ప్రభుత్వాలు కానీ, చట్టాలు కానీ. కాబట్టి వీటి మీద ఏదైనా సరే గట్టిగా నిర్ణయం తీసుకొని మనుషులకి ప్రాణహాని లేకుండా చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా అసలు నిన్న బాలుడు చనిపోతే ఎంత దయనీయ స్థితిలో ఉందా అంటే కుటుంబ సభ్యులు అంత ఆందోళనకరంగా ఉన్నారు. అలాగే పెద్దవాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. 10 కుక్కలున్న చోటకి వెళదామంటే భయం వేస్తుంది వాళ్ళ. ప్రతి మనిషి కుక్కలను చూసి భయభ్రాంతులతో భయపడిపోతున్నారు.
మన సోషల్ మీడియాలో చూశాను, నార్త్లో ఒక 50 years అబవ్ మనిషిని 200 కోట్లకు అధిపతి అన్నారు. 10 కుక్కలు పీక్కు తిన్నాయి, మనిషిని పీకి చంపేసేసినాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ఎంత భయభ్రాంతులకు గురవుతున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఒక పల్లెటూళ్ళే కాదు, టౌన్లే కాదు, ఎక్కడ పడ్డా కుక్కలు విపరీతమైపోయినాయి. కాబట్టి దీని విషయమయ్యి గవర్నమెంట్ కానీ, ప్రభుత్వాలు కానీ, చట్టాలు కానీ ఏరే విధంగా చట్టాన్ని తీసుకొచ్చి ప్రజలకు మేలు చేయాలనేది నా ఆకాంక్ష, ఆలోచన. సార్, కార్తిక్ విషయంలో చూసుకుంటే ఆ కుక్క ప్రవర్తన కూడా చాలా దారుణంగా ఉంది. అది కుక్క పట్టి చాలా దూరం తీసుకెళ్ళిందని చెప్పి అక్కడ చూసిన వాళ్ళందరూ చెప్తున్నారు. ఏం జరిగింది ఆ రోజు? సార్, సాయంత్రం పూట కుక్క అనేది పిల్లవాడు ఆడుకుంటుండగా వచ్చిందంటండి. అంటే నేను చూడలేదు, వాళ్ళని నేను పరామర్శించినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం, గ్రామస్తులు చెప్పిన విషయం. ఫస్ట్ తల మీద పట్టిందండి, కన్ను పైన పట్టేసేసి పైకి లేపి కిందకేసింది. ఆ తర్వాత పిక్కను పట్టుకుంది. ఆ తర్వాత ఇంకో కాలు పిక్కను పట్టుకొని ఈడ్చుకెళ్ళిపోతుంటే 10 మంది ఎమ్మడబడినా కుక్క వదలలేదంటండి. వెనకమాలగా ఒక అతను బండి తీసుకొచ్చి కుక్కను గుద్దితే అప్పుడు పిల్లాడిని వదిలిపెట్టి వెళ్ళిపోయిందంట సార్. ఈ విధమైన దారుణమైన పరిస్థితులకి కుక్కలు పాల్పడుతున్నాయి. కాబట్టి చట్టాలు కానీ, ప్రభుత్వాలు కానీ వీటిపైన గట్టి చర్య తీసుకోవాలనేదే నా కోరిక. బాబాయ్ గారు, ఆ బాలుడికి అసలు ఎలా కుక్క అటాక్ చేసింది, ఎలా చనిపోయారు? ఆ బాలుడు ఆడుకోవటానికి కానీ ఇంటి ముందు నుంచున్నాడు. ఆ కుక్క పిచ్చి కుక్కో ఏ కుక్కో తెలీదు, వచ్చి రావటం ఒక కుక్క కరుచుకునే విధంగా దాడి చేసి ఆ దాడిలో ఆ పిల్లాడిని ఒక వేరే కుక్కలాగా, ఒక మనిషిలాగా కాదు, ఒక వేరే కుక్క మీద దాడి చేసినట్టు కరిసి, ఆ కరుతున్న సమయంలో ఈ దారిని పోయేవాళ్ళు కొంతమంది వచ్చి ఆ కాతి కూడా రక్షించకపోతే ఏది ఇన్నాళ్ళు కూడా ఉండేవాడు. అప్పుడే బుగ్గను పెట్టుకెళ్ళినంత కసితో కరిసింది. ఆ కరిసినప్పుడు హడావుడిగా వెంటనే ఉన్న స్పాట్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కడికో తీసుకెళ్లారు. వాళ్ళ నాన్నగారు చెప్తున్నారు ఆ కుక్క ఈ పక్కన జనాలు బట్టి లాగినా కూడా వదలలేదు, బండి బట్టి గుద్దిచ్చిస్తే వదిలింది. గుద్దితేనే వదిలింది. ఆ పక్క జనం రక్షించడం అంటే అదే నేను చెప్పేది కూడా అదే. ఆ బండి పెట్టి బైక్ వేసుకొని వచ్చి గుద్దితేనే ఆ కుక్క వదిలింది. మనిషి లాగినా ఆ వేరే కుక్కను కరవటం వల్ల అదే ఆ రకమైన కసితో కరిసింది. అప్పుడు ఇక వాళ్ళకుండా శక్తి సామర్థ్యాల్లో ఇటు తోచిన విధంగా ఆ హాస్పిటల్కి వెళ్ళి ఎంత కాపాడుకుందామన్నా బిడ్డ దక్కల. ఆఖరికి చూడటానికి వెళ్ళిన వాళ్ళకి కూడా దానికి మందు లేదు. వెళ్ళిన వాళ్ళు మొత్తం చాలా జాగ్రత్తగా ఎలక్ట్ అవ్వండి, ఇన్సులిన్ వేసుకొని అందరూ జాగ్రత్తగా ఉండండి అని నిన్న రాత్రి అందరం 20-25 మంది వెళ్ళి ఇక ఏం చేయాలో తోసదు, బిడ్డ అల్లాడుతున్నాడు. జరిగిన బాధ, అక్కడున్న పరిస్థితి ఏంటంటే ఆ బిడ్డ అల్లాడిపోతుంటే ఆ తల్లిదండ్రులు, అది పిచ్చి కుక్కో ఏ కుక్కో తెలీదు, రకరకాలుగా ఆ బిడ్డని హింసించి దారుణంగా నడివుల్లో ఇటు జరిగింది. మరి ఇంటి ముందే సంఘటన, వాళ్ళ ఇంటి ముందే. మీ ఊర్లో ఎప్పటి నుంచి ఇంత దారుణంగా ఉంది? అంటే బారుకున్నాయి కానీ ఇంత దారుణంగా ఎప్పుడు లేవు. కరెక్ట్గా ఒక 2 నెలల నుంచి పొరుగురు కుక్కలు వచ్చి ఊరు మొత్తం ఆగం అయిపోయింది. అది అంటే ఎలా వచ్చాయి పొరుగురు కుక్కలు? పొరుగురు కొంతమంది ఏమో తరివేస్తున్నారని చెబుతున్నారు. అది బాబు మీద అటాక్ చేసిన కుక్క ఇక్కడిది కాదు, అంతే, పొరుగురు నుంచి కొత్తయే. ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు ఆగండి, ఇక్కడ ఒక 20 కుక్కలు వస్తాయి. అది ఇది వరకు ఉన్నాయా బాబా ఈ ఊర్లో? లేవు ఇంచెట్లు 2003లోనో 2004లోనో పట్టించారు. ఇక అక్కడి నుంచి కుక్కలు తగ్గిపోయినాయి. గత 10-15 సంవత్సరాల నుంచి ఇక్కడ కుక్కలు లేవు. ఈ మధ్య కాలంలో ఉంది, ఎక్కడన్నా ఒకటి ఉంది. మనుషుల జోలికి వచ్చాయి కాదు, ఇప్పుడు వచ్చి అసలు రాట మీద దాడి చేస్తున్నాయి. అసలు రేత్రి ఇప్పుడు బైక్ వేసుకెళ్ళాలి నువ్వు సింగిల్గా, ఆ సింగిల్గా వెళ్ళాలంటే కర్ర చేతిలో పెట్టుకుంది, వాళ్ళు మనిషి మీద బైక్ మీదకి ఎగబడుతున్నాయి. అదొక ప్రాబ్లం బాగా ఏర్పడిపోయింది. కుక్కలు మాత్రం పూర్తి స్థాయిలో అసలు మనిషి బొస్దికి వెళ్ళాలంటే ఇద్దరు లేని వెళ్ళలేకపోతుంది. అట్లా ఇప్పుడు వెల్లలూరు అనే ఈ ప్రాంతంలో ఇది వరకు ఏమైనా కుక్క కరిచిన ఆనవాళ్ళు కానీ మనిషి మీద ఇలా అటాక్ చేసినవి కానీ ఉన్నాయా? ఈ 2 నెలల నుంచి ఆ భయం అంతకుముందు లేదు. ఈ 2 నెలల నుంచి అసలు ఏ కుక్క ఏ దాడి చేస్తుందో భయం, గుట్టలు ఒకేసాట దాడి చేస్తున్నాయి. రకంగా ప్రాబ్లం అయింది. పొరుగురి ఎవరు ఏ ఆటోలో వదిలిపెట్టి వెళ్తున్నారో మేమైతే చూడలేకపోతున్నాం. అంటే హైవే కదా, వేరే ఊరు నుంచి తీసుకొస్తున్నారో ఏం చేయట్లేదు. ప్రమాదం అయితే ఆ పసిబిడ్డకి వాళ్ళింటి ముందే మళ్ళీ ఆడవకూడదు కాదు, ఇంటి ముందు ఆడుకోవడానికి వచ్చిన పిల్లాన్ని బలం అసలు ఆ కరవటం ఎప్పుడు చూడలేము. అది ఒకటి జరిగింది. ఆ బాబు కండిషన్ ఎలా ఉంది? జ్వరం వచ్చినప్పుడు కానీ హాస్పిటల్ గట్టిగా అరవడం కానీ లేదంటే ఇబ్బంది పట్టాలి? లాస్ట్ దశలో ఇక 2 రోజులు ఉంటాడు అనగా తల్లిదండ్రికి అర్థం కాల. ఆ పిల్లాడు పసిపిల్లాడు అనుకున్న కుక్క అరుపు అరుతుంటే అనే అరుపుకి వాళ్ళకి అర్థం కాక అప్పుడు మళ్ళీ తీసుకెళ్లారు.
కొంతకాలం రిలాక్స్, ఒక వారం రిలీఫ్ అయ్యాడు. రిలీఫ్ అవ్వటం అంటే ఏరేం లేదు, మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉంటే తగ్గుతుంది కావాలనుకున్నారు. ఆ వ్యాధి తగ్గుతుంది కావాల మన ట్యాబ్లెట్స్ వల్ల, గవర్నమెంట్ హాస్పిటల్లో మనం చేసిన దానివల్ల అనుకున్నారు. మరలా ఈ గత 3 రోజులు ముందు నుంచి స్టార్ట్ అయింది. నిద్రబానీయకుండా ఆ కుక్క అరుపులు అరవటం, నిద్రబానీయకుండా పిల్లాడు ఇబ్బంది పడటం, వీళ్ళు ఏడుతా కూర్చోవటం. మళ్ళీ పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తే 1,50,000 ఎంత అయినా కూడా మా వల్ల కాదన్నారు. ఆ నుంచి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ దింపు ఒక ఆశగా మళ్ళీ ఆ నుంచి తీసుకొచ్చేకి ఏమైందంటే అంబులెన్స్లో వస్తుంటే పిల్లాడు స్లో అయిపోయాడు. మేమందరం గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్ళి అడ్మిట్ చేపిద్దామని, డాక్టర్లను బతిమలాడదామని మేము వెళ్ళాం. దారిలో మాకేమైనా ఫోన్ చేశారు, అయిపోయాడులే రండి అన్నారు. మేమందరం అయిపోయాడు అనగానే అక్కడి నుంచి రిటర్న్ వచ్చేతలకల్లా ఇంటికి అంబులెన్స్ దింపంగానే ఆ డొక్క ఎగరేసాడు. డొక్క ఎగరేయగానే బతికున్నాడని మళ్ళీ తీసుకుని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుని ఆ రేత్రి పడ్డ బాధ అంత ముందర అట్ట కూడా డొక్క ఎగరేలా. ఇంటికి దించంగానే ఏడుతున్నారు కదా తల్లిదండ్రులు అందరూ. ఏడిసే సమయంలో అట్ట ఒక డొక్క అట్ట కదిలే సమయంలో మళ్ళీ ఏదన్నా ఆశ పుట్టి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి ఒక రోజుల్లో ఉంటే చనిపోయాడు. కుక్క ఎప్పుడు కరిచింది బాబాయ్? ఒక 15 రోజులు అవుతుందండి డేట్. 15 రోజుల నుంచి వాళ్ళ బాధలు పడుతున్నారు. ఏదో ఒక హాస్పిటల్కి యాడో ఏ డాక్టర్ ఉన్నాడా ఏందా అని తిరుగుతూనే ఉన్నారు. ప్రైవేట్ హాస్పిటల్లోనే అది గవర్నమెంట్ హాస్పిటలే అన్నారు. లాస్ట్లో ఈ అరిసిన కాడి నుంచి వాళ్ళు ఎన్ని లక్షలైనా అప్పు తీసుకునైనా బతికించుకుందామని ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళారు. వాళ్ళు ముందుగానే చెప్పారు, పూర్తిగా మేము కన్ఫర్మ్ చెప్పలేము కానీ మా ప్రయత్నం మేము చేస్తాం అని. అప్పటికే వాళ్ళకి 1,50,000 అంత అయిపోయినాయి. వాళ్ళ దగ్గర శక్తి పేదాళ్ళు. ఇంటికి రాగానే ఈ ప్రాబ్లం. బాబాయ్ ఈ విషయం గురించి అధికారులు కంప్లైంట్ చేసినప్పుడు ఏం చెప్తున్నారు వాళ్ళు? అధికారులు కంప్లైంట్ చేస్తే ఈ ఆఖరికి సర్పంచ్తో కూడా సహా ఎవరు పడ్డా ఈ ఊళ్ళో ప్రమాదాన్ని అరికట్టాలనే ఉన్నారు. ఈ జంతు ప్రేమికులు ఎఫెక్ట్ కొట్టి వాటిని ఏమన్నా ప్రమాదం చేస్తే ఈ క్రిమినల్ మనకి కేసు అయ్యిద్ది అంటున్నారు. మరి మనం ఏం చేయాలి? పంచాయతీ బోర్డులో కూడా అందరూ కలిసి మాట్లాడుకున్నారు, పిఎస్ గారితో కూడా. వీటిని ఏమన్నా ఆటలో ఏదైనా చనిపోతే మన మీద క్రిమినల్ అయిద్దా, ఎలా చేయాలని బాధపడుతున్నారు. అది వాళ్ళందరూ అయితే ఈ కుక్కల్ని ఏరే సాటికి తరలించాలని, వాటిని చంపాలని కాదు, మన ఊరు నుంచి ఏరే విధంగా ఏడవ సాటికి పంపిద్దాం, ఒక అడవిలోకో ఏం చేయాలో తోసిన పరిస్థితి. సో చూస్తున్నారు కదా ఎంత దారుణంగా, చాలా దారుణంగా కుక్క అటాక్ చేసి చాలా 20 రోజులు తను నరకయాతను అనుభవించి ఆ రేబీస్ లక్షణాలు వచ్చిన దాకా ఆ తల్లిదండ్రులకు కూడా అది అక్కడ ప్రథమ చికిత్స చేసినటువంటి వైద్యులకు కూడా అర్థం కాలేదంట. తల మీద, మోకాళ్ళ దగ్గర, ఒంటి మీద రకరకాల ప్రాంతాల్లో చాలా దారుణంగా అటాక్ చేసింది ఆ కుక్క. సో గతంలో కూడా గుంటూరులో చాలా చోట్ల ఈ ప్రయత్నాలు జరిగాయి. అయితే అధికారులు దీని మీద ప్రాథమికంగా కానీ కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఏదైతే జంతు ప్రేమికులు కానీ ఈ బ్లూ క్రాస్ సొసైటీ ఇటువంటి సంస్థలు, స్వచ్ఛంద సంస్థల వాళ్ళు అడ్డుపడుతున్నారు. దానివల్ల మాకు డిలే అవుతుంది, వాళ్ళు అడ్డుపడటం వల్ల ఈ కుక్కలను నియంత్రించలేకపోతున్నాం అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. కానీ ఇక్కడ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇటువంటి గ్రామాల్లో కూడా కుక్కలు గుంపులుగా వచ్చి బండ్ల మీద వెళ్ళే వాళ్ళని, సింగిల్గా ఉన్న వాళ్ళని, ముఖ్యంగా పిల్లల్ని టార్గెట్ చేస్తూ అటాక్ చేస్తూ అవి వాళ్ళ చావు వరకు తీసుకువెళ్తున్నాయి. సో వీటిని త్వరగా నియంత్రించాలని, కుక్కల సంతానం వృద్ధి కాకుండా చూడాలని, అదేవిధంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏదైతే ఇచ్చిందో వాటన్నిటిని ఫాలో అవుతూ ప్రతి గ్రామంలోనే కాదు, ముఖ్యంగా సిటీస్లో కూడా, ముఖ్యంగా గుంటూరులో కూడా ఎక్కువగా మనుషుల కన్నా కుక్కలే ఎక్కువ ఉన్నారేమో అనేంత విధంగా అక్కడ కుక్కలు ఎక్కువ ఉన్నాయి. సో వీటన్నిటిని నియంత్రించాలని ఇక్కడ గ్రామస్తులు కూడా కోరుకుంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ హోసన్నతో శివరాజ్ శంకర్, సుమన్ టీవీ, గుంటూరు.